కథ కాదు జీవితం. ఒక మొగుడు 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని చట్ట ప్రకారంగా ఉంటే ఇండియాలో ఏ ఒక్క మొగుడైనా ఒక్క భార్యతో నిజాయితీగా కాపురం చేస్తాడా? నా డౌటు. అది తీసి పక్కన పెట్టండి. ఒక మొగుడు 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఒక అమ్మాయి తెలియకుండా ఒక అమ్మాయిని మోసం చేసి నేను ఇద్దరితో తను కాపురం చేస్తుంటే ఆ విషయం బయటకు వస్తే ఫస్ట్ భార్య తట్టుకోగలదా? దైవసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య తన భర్త జీవితంలో ఇంకొక అమ్మాయి ఉంటే ఏ భార్య అని తట్టుకుంటుందా? తట్టుకోదు. కాబట్టి ఏమేం చేస్తుందంటే ఏడుస్తూ ఉంటుంది, బాగా ఏడ్చుద్ది, మొగుడితో పలకదు, అలుగుద్ది, పుట్టింటికి వెళ్ళిపోయిద్ది, నానా రకంగా మానసికంగా బాధపడుతుంది. అదే ఒక భార్య 2 మొగుళ్ళని మెయింటైన్ చేస్తే భర్త పరిస్థితి ఏంటి? ఫస్ట్ భర్త పరిస్థితి అలుగుతాడా, ఏడుస్తాడా, కన్నీళ్ళు పెట్టుకుంటాడా, ఆనందంటే మానేస్తాడా? కాదు కదా, నరికేస్తాడు ఆడకూతుర్ని. అంత దుర్మార్గంగా మొగడ ఆలోచిస్తాడు. కానీ ఆడది అలా ఆలోచిస్తుందా? ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఒక భర్త ఒక అమ్మాయిని దైవసాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. ఒక భర్త అదే భర్త వేరే అమ్మాయిని దొంగచాటుగా పెళ్లి చేసుకున్నాడు. ఇది మనందరం చాలాసార్లు వింటూనే ఉన్నాం. ఇందులో కొత్తదనం ఏంటి? ఏ కారణం దొంగ పెళ్లి చేసుకున్నాడు? ఇవి మనం తెలుసుకోవాలంటే ఈ ముగ్గురిని మనం ఒకసారి పిలుద్దాం. బాబు, భర్త గారు రండి. అమ్మ లక్ష్మి, రామ, విజయ, ముగ్గురు రండి. మీ ముగ్గురు ఎలా ఎప్పుడైనా కలిసి కూర్చున్నారా? సరదాగా కూర్చున్నాం సార్. సరదాగా కలిసి కూర్చున్నారా? కూర్చున్నాం, హ్యాపీగా కూర్చున్నాం. కొన్ని రోజులు కూర్చున్నాము. మ్యారేజ్ అయినాక కూర్చున్నాము, ఉన్నాము. తర్వాత ఇక ఇద్దరు కొట్లాట అవుతుంది. ఎందుకు కొట్లాట అయింది తెలుసుకోవచ్చా? ఎందుకు అవుతుందంటే ఆమె ఏమో ఈమెకు విడిచి పెడితే ఉంటా అని చిన్న ఆమె ఉంటుంది, పెద్ద ఆమె అంటది నువ్వు ఎట్లా వచ్చినావు నేను ఉన్నా కానీ పెద్ద ఆమె అంటది. ఇద్దరికి గొడవ జరిగేది. గొడవ జరిగి పెద్ద ఆమె పోయింది. తర్వాత చిన్న కొన్ని రోజులు ఉన్నాక మళ్ళీ పెద్ద ఆమె వచ్చింది, మళ్ళీ చిన్న ఆమె వెళ్ళిపోయింది. అర్థమైపోయింది. రవీందర్, నీ పేరు రవీందరేనా? రవీందర్, ఇలా నువ్వు దైవసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య, దొంగచాటుగా పెళ్లి చేసుకున్న అమ్మాయి, ఇలా ఉంటే గొడవలు కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాయా? ఉండదు సార్. ఉండమని తెలుసుగా. ఒక మొగుడు ఒక భార్య బతికుండగా, అవును సార్, లేదా విడాకులు ఇవ్వకుండా ఇంకొక అమ్మాయిని చేసుకుంటే నేను ఇద్దరిని చూసుకుంటా, మీకేం నొప్పి లేదు, నేనున్నా అన్నా కానీ గొడవలు కాకుండా ఏ ఒక్క కుటుంబం అయినా ఉందా? లేదు, ఉండదు. ఉండదు. అది నీకు తెలుసు. ఇది తెలిసి మళ్ళీ ఎందుకయ్యా నువ్వు పప్పులో కాలేసావు? తెలిసి అంటే పెద్ద భార్య సార్, నాకు పెద్ద ఆమె ఏమో మ్యారేజ్ అయినప్పటి నుంచి కొన్ని బాధలు పెట్టింది. పంచాయతీలు అయినాయి కొన్ని. ఒక నెల ఇడ ఉంటే 6 నెలలు తల్లిగారి ఉంటుంది. ఏం బాధలు పెట్టింది నిన్ను? ఉండదు సార్, ఇక్కడ నా దగ్గర సంసారం చేయదు, ఉండదు. పోతూనే ఉంది, వస్తూనే ఉంది. ఒకటే పంచాయతీ. ఎట్లా చేస్తావు ఎట్లా అంటే పంచాయతీలో చెప్తారు ఇప్పుడు సారి మంచిగా ఉండకుండా నువ్వు ఇంకో పెళ్లి చేసుకో అంటారు. కానీ విడాకులు ఇయ్యదు, ఉండదు. ఇక ఇట్లే నాకు గోస పెడుతుంది. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అలా ఇంటికి పోయినా ఒకసారి నువ్వు వచ్చి ఉంటావు, సంసారం చేస్తావా, ఎందుకు బాధ పెడుతున్నావు? 2 పిల్లలు, కొడుకు బిడ్డ ఉన్నాక నువ్వు ఎందుకు ఊరుకొస్తున్నావు? ఇక్కడ నీకు ఏమైంది? ఇక్కడ అన్నం పెడతలేదా? నీకు సంసారం చేస్తాలన్నా ఏం చేస్తాలంటే నా ఇష్టం ఉన్నప్పుడు వస్తా, పో, వెళ్ళిపో. లాస్ట్కి ఏమో ఇక నువ్వు అట్లా చేస్తే ఎట్లా అంటే ఇలా తల్లి ఏం చేసింది, అత్తమ్మ నాకు చెప్పుతోని కొట్టింది. నువ్వు మళ్ళీ నా ఇంటి ముంగట రాకు, నీ దమ్ముంటే ఇంకో పెళ్లి చేసుకో, నా ఇంటి ముంగట రాకు, నా బిడ్డను పంపాను, సంసారానికి పంపాను. అయితే ఇక నువ్వు ఎప్పుడు నాకు చెప్పుతో కొట్టాను, జిద్దు మీద ఇంకో పెళ్లి చేసి చూపిస్తా అని అలా ఇంటి ముంగట పెద్ద మనిషి ముంగట చెప్పేసి వచ్చిన. అప్పటి నుంచి 2 సంవత్సరాల దాకా నా ఇంటి ముంగట గడపనే తొక్కలే, రాలే. అదే జిద్దుతోనే నేను ఆటో నడుపుతున్నా సార్. అప్పుడు ఆటో నడుపుతూ భువనగిరి ఆటో నడిపేది అన్నట్టు, మా ఊరు నుంచి భువనగిరికి ఆటో నడిపేది. అప్పుడు ఈమె రాలే కదా, 2 సంవత్సరాలు అయిపోయి రాక.
అయితే ఈమెమో రోజు మేస్త్రి పనికి పోయేదాన్ని చిన్న భార్య. మేస్త్రి పనికి కూలి పనికి పోయేటప్పుడు నా ఆటోలో ఎక్కేది. వచ్చి ఈమెకు ఒక దగ్గర ఇచ్చిరు, విడిచిపెట్టింది, విడాకులు తీసుకుందంట. ఈమె రోజు పనికి పోతుంది, నా ఆటోలో వచ్చేది. అయితే ఈమె నాకు పరిచయం అయింది. ఇట్లా అవుతా అంటే ఇట్లా మ్యారేజ్ చేసుకున్నా, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఇది ఊరికి పోతుంది నా భార్య అని. అంటే నీకేమైందంటే నాకు ఇట ఒక మొగోడికి పోయినా సంసారం అది చేయలే, విడాకులు ఇచ్చేసిన మా ఇంటికంటే ఉన్నా పనికి పోతున్నాను. అయితే నాకు చేసుకుంటావా అని అంటే నేను చేసుకుంటా అన్న. పోయినాం యాదగిరి గుట్ట మీద పోయి పెళ్లి చేసుకొని వచ్చేసిన సార్. ఇక తర్వాత ఇది ఏం చేసింది, పోలీస్ స్టేషన్ పోయింది. పోలీస్ స్టేషన్ పోయి నాకు ఇట్లా పెళ్లి చేసుకున్నాను అంటే ఎట్లా అని అంటే మళ్ళీ ఇద్దరం కలిసి ఉంటామని పెద్ద ఆమె చెప్పింది. తోలుకు వచ్చింది. మళ్ళీ కొన్ని రోజులు మంచిగా ఉన్నాం. ఈమెకు బిడ్డ పుట్టింది. బిడ్డ పుడితే ఈమె ఏం చేసింది, నేను పనికి పోతున్నా, నువ్వు ఎందుకు పోతలేవు పనికి, నువ్వు గిట పోవాలి. అయితే ఈమెమన్నది, నాకు ఒక 2 నెలలు గిట కాలేదు, 2 నెలలు అవుతుంది నా పాప పుట్టి, నేను ఎట్లా పనికి పోతా, నువ్వు పని నేను కష్టం చేసుకొని నేను తెచ్చి నేను తింటే నువ్వు తింటావా అని ఈమెతో కొట్లాడేది అన్నట్టు. ఈమెమంటది, నా చేత కాదు, నేను ఇప్పుడే ఆపరేషన్ అయింది, పిల్లలు పుట్టి నేను పోనని ఈమె అంటది. ఇక లాస్ట్ ఏం చేసింది, ఆమెకు ఉంచుకో అని ఈమె వెళ్ళిపోయింది. ఇక అది పోయి ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది సార్. ఈమెమో 14 సంవత్సరాల నుంచి ఒకటే బాధ. ఇప్పుడే రావటం 4 ఏళ్ళ నుంచి కనపడలే. అలాగే 2-3 సార్లు పోయినా, ఇంటికి పోయినా, రమ్మని అంటే రానంటది. ఇలా తమ్ముడేమో నువ్వు ఇంటికాడ వస్తే నీకు నరుకుతా కొరుకుతా అంటాడు. ఈమె రామంటే నేను రాను, ఆమె విడిచిపెడితే ఆమె విడాకులు ఇస్తే వస్తా, లేకపోతే ఆయన చంపేస్తే వస్తా అని ఈమె అంటది. ఈమె ఏమో ఇట్లా బాధ పెట్టింది. 14 ఏళ్ళ నుంచి ఈమె నాకు గోసలు పెట్టింది సార్. గోసలు పెట్టింది, నాకు జరుగుతుంది. ఇదే పంచాయతీలు చేసి మొత్తం భూమి పోయింది సార్, ఇటుక బట్టి పోయింది సార్. నాకు లారీ పోయింది సార్. ఇప్పుడేమో ఏదో టెంపరీ లారీ నడుపుతున్నా, లేకపోతే ఆటో ఉంది సార్. నాకు అబ్బాయి లేదు, ఆటో నడిపిస్తున్నా. రోజు ఇలా పిచ్చితోని ఇట్లా పిచ్చి పెడుతున్నాను. పిచ్చితోటి ఇక పోతే దొరికితే టెంపరీ చేస్తున్నా, ఏడైనా అడ్డ మీద లారీ మీద, లేకపోతే ఇక ఇట్లనే పిచ్చోళ్ళు లెక్క తిరుగుతున్నాయి అంతే. ఉన్నంతకాలం బాగున్నారు, 2 బిడ్డలు కన్నారు ప్రేమతో. అవును సార్. ఒక అమ్మాయి అబ్బాయిని. ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ నువ్వు చెప్పుతో కొట్టింది, ఊరికే కొట్టింది, కారణం లేకుండా. నీ బాధ అయింది. మళ్ళీ వెళ్తే రాను పో అంది, పెళ్లి చేసుకో కావాలంటే అంది. ఆ అమ్మాయిని చేసుకున్నావు. ఆల్రెడీ ఆ అమ్మాయి ఇంకో మొగుడు ఉన్నాడు. ఆ విడాకులు అయిందో లేదు, నువ్వు విడాకుల పేపర్ చూడలా, ఆటోలో పరిచయం అయింది, చేసుకున్నావు. ఇక మళ్ళీ ఇంకోటి కంపెనీలో పనికి పోతుంటే కంపెనీలో పైసలు ఆడుకోరామని మా అమ్మ చెప్పింది. ఈమె కంపెనీలో నేను పని చేయను, అదే మేస్త్రి పని చేస్తా అని అంటే నేను లారీ మీద పోయినా సార్. సరే నువ్వు కంపెనీలో జీతం నీకు ఎంత వచ్చేది ఉందో తీసుకోరా, తర్వాత మేస్త్రి పనికి వెళ్ళదు అని అంటే ఈమె ఏం చేసి కంపెనీలో 3,000 జీతం వచ్చింది సార్. ఆ జీతం పైసలు తీసుకొని ఇంకో వేరే ఊరు మేడిపల్లి, అక్కడ బీబీ నగర్ సైడ్ మేడిపల్లి ఊర్లో అనేది భువనగిరి నుంచి మేడిపల్లి వెళ్ళిపోయింది. ముందు రోజు వెళ్ళిపోయింది. తెల్లారి ఫోన్ చేసింది, నేను అట్లా మేడిపల్లి వచ్చినా, నేను వచ్చి తోలుకోబో, లేకపోతే పోలీస్ స్టేషన్ పోతున్నా, ఎందుకు పోయినావు అని నేను అన్న. అయితే నాకు మీ అమ్మ తిట్టింది, నేను వెళ్ళిపోతున్నా, పోలీస్ స్టేషన్ పోతున్నా, నువ్వు నాకు మా నాయన ఏమి ఇచ్చిండో నాకు అది ఆడ పోలీస్ స్టేషన్లో వచ్చి చెప్పు, నాది ఇచ్చేయి, నేను వెళ్ళిపోతా, నీకు విడాకులు ఇచ్చేస్తా, నేను ఉండను అని అన్నది. నీకు ఎవరన్నారు, నువ్వు కంపెనీలో పైసలు తీసుకున్నావు కదా, నువ్వు డైరెక్ట్ ఇంటికి వచ్చాయి, నువ్వు ఎందుకు నైట్ మొత్తం ఎక్కడ ఉన్నావు అని నేను అన్నా. నైట్ మొత్తం ఎక్కడ ఉన్నా అంటే నేను ఏదో బస్ స్టాండ్లో పండుకున్నా, ఈడ పండుకున్నా, ఆడ పండుకున్నా అని అన్నది. సరే ఇంటికి వచ్చాను, నేను రానన్నది. సరే నువ్వు అన్న ఉండు, నేను తోలుకొస్తా అని నా కొడుకు ఉన్నాడు. కొడుకు బైక్ మీద ఎక్కించుకోపోయి ఈమెకు తోలుకొని ఇంటికి తెచ్చి మళ్ళీ ఇంటి నుంచి పెద్ద మనుషులు 2 తీసుకుపోయి బొమ్మల రామారాం పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి, సార్ ఈమె నిన్న నుంచి దొరకక మేము మొత్తం ఆగమైనాం. ఇలా తమ్ముడు ఇంటికాడ ఫోన్ చేసి ఇలా తమ్ముడు ఏమంటూ నీకు భువనగిరిలో నరుకుతా, నా అక్క నాకు దొరకకుంటే నీకు భువనగిరిలో నరిపిస్తా అని నాకు వార్నింగ్ ఇచ్చింది ముందు రోజు. మొత్తం డేలాడి అటు ఇటు చేసి దొరికింది సార్. దొరికి పోలీస్ స్టేషన్ ఉపచెప్పిన, వాళ్ళకి పిలిపిస్తే వీళ్ళ అమ్మ నాయన వీళ్ళందరూ ఏం చేస్తారు, ఇవే ఉండదు సార్, మా బిడ్డ తప్పే, ఇల్లు విడిచిపెట్టి వేరే ఊరికి పోయింది తప్పే, ఇవి ఉండదు సార్ అని వీళ్ళు గిట్ట చెప్పారు, తప్పు అని చెప్పారు. అందరు సంతకాలు ఇచ్చారు, విడాకులు ఇచ్చేస్తుంది ఉండదని సంతకాలు గిట్ట పెట్టిరు వీళ్ళు. అయితే ఇక లాస్ట్
పోయింది కదా వాళ్ళ ఇంటికి పోయింది ఇక పోయింది ఇక అటే ఉంది ఇక ఆడ నుంచి నాకు కంప్లైంట్ వచ్చింది. నేను హాస్పిటల్లో ఉన్నా సార్, 3 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నా. ఇక నిన్న సార్ ఫోన్ చేసి ఇప్పుడు నువ్వు ఏ ఇద్దరితో సరిగా లేవు. ఇప్పుడు నువ్వు చెప్పింది మొత్తం అయిపోయింది, ఇద్దరి గురించి చెప్పావు, నేను మాట్లాడతా. సరే. అమ్మా, మీ ఆయన చెప్పింది మొత్తం విన్నావుగా, అందులో నిజమెంత అబద్ధం ఎంత? నిజం కొన్ని ఉంది, అబద్ధం కొన్ని ఉంది సార్. అన్ని నిజం లేదు సార్. అబద్ధం ఏమున్నాయి? అబద్ధం అబద్ధం ఇక ఆయన పోలీస్ స్టేషన్ వచ్చిండు, అటు పోయింది ఇటు పోయింది అంటుండు కదా సార్. ఇక ఇంట్లో పోతే మా అత్త కొడతాడు, మా అమ్మ కొడతాడు, అందరు బాధ పెడతారు సార్. బాధ పెట్టినాక కొన్ని ఇప్పుడు నీకు చెప్పినప్పుడు నీ వాళ్ళకి చెప్పాలి, నాకైనా నేను చెప్పాలి కదా. నీ మొగుడు ఉన్నప్పుడు నీకు వాళ్ళకి చెప్పు, వాళ్ళతోటి భయపడతావు. నేనేమైనా చేస్తే నాకు కొడతావు, నాకు దిగుతావు, ఇలా కొడతావు. తాగేస్తాడు, ఏమైనా ఎక్కువ మాట్లాడితే ఎట్టి బట్టి అట్టి కొడతాడు సార్, ఎట్టి బట్టి అట్టి కొడతాడు సార్. ఇప్పుడు మానేసిండే 5-6 నెలల నుంచి. కానీ ఇప్పుడైతే మస్తు కొట్టుండు సార్. కొట్టినాక అయితే నీ అసలు నా ఇంట్లో ఉండవద్దు, నీ అట్లా అయిపోయినావు, ఇట్లా అయిపోయినావు, నీ గుడ్డని ఉన్నావు, నీ బక్కదాని ఉన్నావు. తీసుకున్న భార్యకేమో నీవే ఇడకులు ఇచ్చి ఎలగొట్టినావు, నీవే కొట్టినావు, నీవే తిట్టినావు, నీ పోయి తొలకరా ఇది అది కానీ కొడతాడు సార్. ఇడకులు ఇస్తావా, నీకు చంపేయాలి. ఇప్పుడు ఇడకులు ఇస్తా అని అంటేనే ప్రాణంతోనే ఉంచుతాం. పెళ్లి చేసుకున్న ముందే నీ ఇడకులు అడద్దని ఇడకులు ఇద్దుగా సార్. పెళ్లి చేసుకొచ్చినావు 3-4 సంవత్సరం అయినాక ఆమె పాప పుట్టిన తర్వాత నాకు ఇడకులు ఇస్తావా, అయ్యో నీ ఇడకులు ఇస్తే నా చిన్న భార్య నా దగ్గర వస్తా ఉంటుంది, లేకపోతే నీ ఇడకులు లేకుంటే ఆమె వస్తావు రాదంటుంది. మరి నేను ఎట్లా ఉండాలి? నీ అసలు ఇంట్లో ఉండవద్దు, ఇప్పుడు ఇడకులు ఇచ్చి పోవాలి. ఇప్పుడు ఇడకులు ఇచ్చి నేను రోడ్డు పొంటాను ఎక్కడ పోవాలి? నేను బజార్లో ఎక్కడ తిరగాలి? అక్కడ అమ్మ నాన్న లేరు, ఇక్కడ పెద్ద మనిషి లేరు, ఇక్కడ పోలీస్ స్టేషన్ లేరు, ఎవ్వరు లేరు. అందరి ముంగడ సంతకం ఇస్తాను, నేను ఇడకులు ఇస్తా. వాళ్ళ ముంగడ నా సొమ్ములు ఇస్తావా, నాకు పైసలు ఇస్తావా, నాకు ఇడ్చి పెడతావా సార్? పోలీస్ స్టేషన్ రా కానీ బాధ పెట్టదు సార్. అదే నేను ఆ జీతం తీసుకొని 3,000 రూపాయలు తీసుకొని మళ్ళీ వచ్చి నేను ఎందుకు ఫోన్ చేసినా, నా భర్త ఉంది, నేను దొంగతనంతో పోతే ఏమంటారు? ఈ 3,000 తీసుకుపోయి నా ఇంట్లో నుంచి బంగారం సొమ్ములు అన్నీ తీసుకుపోయి ఏరతో తీసుకొని సంసారం చేసి కానీ నా మీద బదనాలు చెప్పారు సార్ ఇల్లు. ఆటో ఆయనతో ఆటో నంబర్ ఇచ్చి నాకు ఫోన్ చేసి, ఆయన ఆటో అయినా కాదు ఎవరు ఎండో పోయి ఫోన్ చేసి దాంతో ఫోన్ చేయించింది, దాన్ని మందు దాగిపించింది, దాన్ని మటన్ తినిపించింది, చికెన్ తినిపించింది, దాంతో రాత్రిపూట సాయంత్రం మొత్తం రాత్రిపూట చేసింది. ఇప్పుడు మనతోనే ఫోన్ చేయించింది ఆమె. ఆమెతోటే ఉండాలి, మనం ఉండవద్దు అంటే ఇగో నేను ఈడ ఉన్నా, ఇక్కడ నుంచి మా అమ్మ నాన్న పోలీసు వాళ్ళు పిలుస్తారు, అటు నుంచి మీ అమ్మ నాన్న తోలుకొని నీ రా కానీ మర్యాదతో నేను భర్త ఉన్నా కాబట్టి నీకు ఫోన్ చేసి పిలిచిన సార్. అన్నీ ఒక హోటల్ ఉంది, హోటల్లోనే అట్లా కూర్చున్నా సార్. హోటల్లో కూర్చున్నా మా కొడుకు తీసుకొని బండి తీసుకుని నేను వచ్చిండు. అన్న వరకే భువనగిరిలో కిరాయికున్నాం మేము. అమ్మాయి ఇగో నేను ఫోన్ చేస్తున్నా, ఇగో దొరికింది, ఇది తొలకొచ్చినా ఇంట్లో ఉంది రారి కానీ అంటే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఎంబడే వచ్చారు. రాగానే అంతకుముందుగా ఇక ఇంత కట్టె తీసుకొని కొడితే మా పెద్ద ఆడబిడ్డ ఉంది ఇంట్లో. అప్పుడు ఆడబిడ్డ అంటే ఆమె అడ్డం అంత వచ్చింది, ఇక కొట్టమంటే ఆ కట్టెదని ఇట్లా పక్కకు చేసింది. ఇక కాలుతోటి చేయితోటి చేయితోటి ఇక బాగా ఆయన రేసం ఎంత ఉందో, కోపం ఎంత ఉందో అంతవరకు కొట్టిండు సార్. కొట్టిగా ఇక చక్కర వచ్చి కింద పడిపోయినా సార్. పడిపోతే మా చిన్న ఆడబిడ్డ ఉంది, ఆమె వచ్చి నీళ్ళు తెచ్చింది సార్. నీళ్ళు తెచ్చింది మళ్ళీ ఇక నెత్తి తీసుకొని ఇట్లా గోడకు వెనక గోడ కొట్టి ఇట్లా తెత్తి పలిగింది సార్. పలిగిన రక్తం వెళ్ళింది కదా, చక్కర రక్తం వెళ్ళినా కింద పడినాక రక్తం చూసుకొని వదిలేసిండు. రూమ్లో వేసి అట్లనే తాళం వేసిరు. ఇంతంత అది గంజి పోసింది సార్. మా అత్త సాయంత్రం పూట గంజి పోసింది, తిన్నా. అన్నయ్య మా బిడ్డతోటి వెళ్ళి తెప్పించి నా గంజి వాళ్ళు ఏం కూడి ఇస్తా కూడి తిన్నా సార్. ఆ ఒక్కటి రూమ్లోనే పట్టుకున్నా సార్ నేను. అన్నాక ఇంకా పోలీస్ స్టేషన్ పోదాం, పోలీస్ స్టేషన్ పోయి వీళ్ళు వాళ్ళ అమ్మ నాయనకు వాళ్ళు పిలిపిస్తాం అన్న వరకు సరే అమ్మ పా అని పోలీస్ స్టేషన్ పోతే మా సర్పంచ్ వాళ్ళు అందరూ చేస్తే మా వాళ్ళు రాలే సార్. మేము రాము, మా బిడ్డకి ఇచ్చినా కదా అని ఎన్ని సంవత్సరాల నుంచి బాధ పెడుతున్నావు అని చేసినావు. ఇప్పుడు ఆమెకు చంపేస్తావా, ఆమెకు ప్రాణంతోనే ఉంచుతావా? చంపేసినాకనే మీతోటి మాట్లాడేది వస్తాం మేము. కొడుకు నేను 9 నెలల కడుపులో వేసుకొని నేను మోయితే నేను కన్నెలే సార్. 9 నెలల కడుపు నేను పుట్టిన కొడుకు నీ దగ్గర ఉంచుకుంటావు, బిడ్డకి దూరం చేసినాక బిడ్డకు కొడుకు దూరం చేసి 5-6 నెలలు ఉన్నాడు సార్. అట్లనే పోయి మళ్ళీ సంక్రాంతి వెళ్ళినాక రోజున మళ్ళీ ఫోన్ చేస్తే ఇగో రా వస్తే ఎట్లా పోయినావో అట్లా వచ్చి నా ఇంట్లో ఉండి సంసారం చేసి
అట్లనే ఉండు, నేను అట్లనే తిడతా, అట్లనే కొడతా, అట్లనే బాధ పెడతా. అట్లా బాధపడేంతే ఉండు, లేకపోతే వెళ్ళిపో. ఇప్పుడు నీకేం కావాలి నాన్న? నా పిల్లలు నాకు కావాలి సార్, నా సంసారం నాకు మంచిగా ఉండాలి, నా భర్త మంచిగా చూస్తామంటే పిల్లలు నీకే వస్తారు, నువ్వు కోరికెళ్ళా ఆయనకి ఇవ్వరు. నా పిల్లలు నాకు ఉండాలి సార్. కానీ అమ్మాయి నీకే ఇస్తారు. నా సొమ్ములు ఏం తిన్నాడో, నాకు జీవితం ఎందుకు ఖరాబ్ చేసిండో, నాకు ఎందుకు ఆగం చేసిండో, నా సొమ్ములు నాకు నాకు అన్ని ఇచ్చేయాలి, నా పిల్లలు నాకు ఇవ్వాలి సార్. కష్టం చేసుకొని మీ సొంటల దగ్గర ఇట్లా బిచ్చం పడుకొని నా పిల్లలు ఇస్తుంటారు. అట్లా బిచ్చం పడుకొని సత్తా. కానీ అలాంటి లేనిపోని బదనాం ఏమేమి పోతుంది. రేపు తీసుకోబోతావు నువ్వు, ఇంట్లో వేసి సాగు కొడతావు, ఏడైనా పోయడం చంపేసి పారేసి అడవిలో పారేసి వస్తావు. ఏమో మాకేం తెలుసు, ఆమె ఇంతకుముందే ఉట్టుగా పోతుంది. ఇప్పుడు ఎవరు తీసుకుని వెళ్ళిందో ఎక్కడ పోయిందో మాకు తెలియదు, మీ పిల్ల తెలియదు, మీ బిడ్డ తెలియదు, మాకేం తెలుసు. కానీ అట్లనే పెద్ద మనుషుల పంచాయతీలా పోలీస్ స్టేషన్లో అట్లనే అనేస్తారు సార్. అప్పుడు ఎవరు చూస్తారు సార్? ఆ బాధ్యత ఎవరు ఉంటారు సార్? మీ ఇల్లు బాధ్యత ఒకటి లేదు, మీ మాట లేదు, మేము రాము కానీ అంటారు సార్. ఇప్పుడు నీకేం కావాలి నాన్న? నా పిల్లలు నా కొడుకు నా బిడ్డ నాకు కావాలి సార్. వచ్చారు, నా బిడ్డ వస్తారు, నా పిల్లలు నాకు కావాలి సార్. నాకేం అమ్మాయి అబ్బాయి నీకే పెడతాడు జడ్జి గారు. నా సొమ్ములు ఏం తిన్నాడో, నాకెన్ని 10-12 సంవత్సరాలు నాకేం బాధ పెట్టిండో, నాకు ఇలాంటివి తీసుకుపోలే ఆయన. నాకు అప్పుడు ఇడిచిపెట్టమను, నేను ఏడకులు ఇస్తా. ఆమె కాదు, ఆమెగా నాకు దుంకినట్టు 10 పెళ్లి చేసుకొని చేసుకుంటావు. నాకు తాకదు లేదు కదా సార్. నీ చేసుకున్నట్టు మనం ఆడ చేసుకుంటే నడుస్తా సార్? నువ్వు మగ మంచి ఉన్నావు కాదు, నీ కాకుండా నీ తాత తీసుకుంటావు. కానీ రుబాబుతో తిరుగుతున్నావు, రుబాబుతో తింటున్నావు, తీసుకుంటున్నావు. మేము అట్లా చేసుకుంటాం, మధ్యత ఉంటుందా? నీది ఉంటుందా? ఎవరికైనా ఆర్డర్ ఉంటుంది, ఆర్డర్ చేసుకుంటారా సార్? ఎవరైనా అసలు ఆర్డర్ చేసుకునే చేసుకోరు. ఎవరో ఏమో ఒక ఉన్నట్టు నాది పోలీస్ స్టేషన్ ఒక్కటే పోలీస్ స్టేషన్. నీ మంచిగా ఉంటే నేను పోలీస్ స్టేషన్ ఎందుకు పోతా? నీ ధైర్యం లేకనే నేను పోలీస్ స్టేషన్ వెళ్తున్నా. నీ ధైర్యం ఉంటే నేను పోలీస్ స్టేషన్ అసలు పోనే పోదు. నీ ధైర్యం ఉంటే నేను పోను. కాదయ్యా, నువ్వు అటు తలక బెల్ల కొట్టావా? నువ్వు కొట్టలే సార్, నేను బాగా కొట్టిన సార్. ఒకరోజు కారం వేసుకొని కొట్టిన సార్, కంటిలో కారం వేసుకొని. అసలు అది మాట చెప్తే ఇజ్జత్ పోతుంది సార్, ఎంత మందిలో ఇజ్జత్ పోతుంది. కంటిలో కారం వేసుకొని కొట్టిన అన్నీ కూడా. నా భర్త అని కూడా నేను చూసిన సార్. అన్ని దాచిపెట్టుకుంటే పాసిపోతుంది, దాచిపెట్టి నా ఇజ్జత్ పోతుంది. కానీ నా ప్రాణంతో ఇంతవరకు మా అమ్మ నాయనకు మా ఇంట్లో ఫ్యామిలీకి ఎవరికి చెప్పాలి. ఇప్పుడు చెప్తున్నా, ఇక్కడ వచ్చి చెప్తున్నా, బతుక చిట్కమ్మలో చెప్తున్నా. కానీ ఎట్లా పోయి ఎట్లా గడగాలి సార్? అట్లనే పోయి అట్లా తోటి ఉంది, తోటలో పోయి ఇట్లా కడుకున్నా ఇంకా పోయి కొడతావా? కానీ జడ పట్టుకొని వెనక గుంజింది సార్. గుంజే వరకు నాకు బాధ వచ్చింది సార్. నాకు ఇటువంటి బతకలు ఎందుకు ఉండలేదు భూమి మీద. కానీ పిల్ల మీద గాసుని పోసిన పాప మీద నా మీద గాసుని పోసుకొని నేను సావాలని నా చేసుకున్నాను. మళ్ళీ నేను గాసు నాకు పోసుకుంటాను. కానీ మళ్ళీ కొట్టింది సార్. తెచ్చుకున్నా మా భార్యకు నేను మంచిగా చూసుకుంటే నేను అడుగు బయట ఇంట్లో నుంచి అడుగు నేను బయట ఎందుకు పెట్టా సార్? బయట ఎందుకు పెట్టా? ఇప్పుడు బాధ ఉన్నప్పుడు ఇంత బాధ అనుకుంటే ఎట్లా ఉండదు సార్? నీకేం కావాలి నాన్న? నాకు నా పిల్లలు నాకు కావాలి సార్. నాకు సొమ్ము నాకు కావాలి. నాకు 60,000 ఇచ్చారు సార్. అప్పుడు కట్నం 60,000 ఇచ్చారు. 60,000 కట్నం ఇచ్చారు. నా 3 తులాలేమో బంగారం ఇచ్చారు, 60 తులాలమే ఇంటి ఇచ్చారు సార్. అవి నువ్వు ఇచ్చేసి నీ బిడ్డలకి ఇచ్చేయమని సాగు ఏమైనా సాగు. మరి నీ చేతిలో కొట్టాలని తిట్టించలేందుకు, కొట్టించలేందుకు? నాకెందుకు సార్ బాధ? అమ్మా నీ కథ ఏంటి? నా కథ ఏముంది సార్? కాదమ్మా, ఓన్ అడుగుతా నిన్ను. నాన్న నీ పేరు విజయ? అవును సార్. ఫుల్ పేరేంటి? విజయలక్ష్మి? విజయనే సార్. విజయ అంత ముందు నీకు పెళ్ళి అయిందమ్మా? అవును సార్. విడాకులు వచ్చినాయా? పెళ్లి అయి వారం పెళ్లిలోనే బాగలేదు సార్. పెళ్లిలో బాగలేకుంటే కాలు చేతులు పడిపోయినాయి సార్. పెళ్లిలో కాలు చేతులు పడిపోయిన తర్వాత సంవత్సరం అక్కడ పంపించడానికి మా వాళ్ళు అక్కడ పంపిస్తే ప్రాబ్లం అవుతుంది, పంపించవద్దు, అక్కడ నుంచి వచ్చింది మీకు అని మా వాళ్ళు ఇటు అటు అడిగి హాస్పిటల్ తిరిగి హాస్పిటల్లో చూపించి కూడా వద్దులే ఇప్పుడు పంపించము, కొన్ని రోజులు బాగా అయినప్పుడు పంపిస్తాము, అంతవరకు మేము పంపించము అని వాళ్ళతో మాట్లాడేది. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇక బాగా అయినా సార్. బాగా అయిన తర్వాత వాళ్ళు వచ్చారు సార్. వాళ్ళు వచ్చి మీ బిడ్డను పంపి, లేకుండా నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి. నీ బిడ్డకి పెళ్ళి నేను ఒక రోజు కూడా నా ఇంటికి తోలుకుపోలేదు, కాలు చేతులు పడిపోయినాయి, నేను తీసుకుపోను, నీ బిడ్డకు నువ్వు ఉంచుకో, నాకు ఈడాకులు కావాలని చెప్పేసరికి ఈడాకులు అయినా సరే ఈడాకులు ఇచ్చేస్తాము, మా బిడ్డ కూడా మేము పంపించము అని మా వాళ్ళు చెప్పారు సార్. చెప్పేసరికి ఈడాకులు ఇప్పించిన సార్. ఇంటి దగ్గర ఉన్నాయి సార్. నేను తీసుకు అయితే ఇక ఈడాకులు ఇచ్చేసిన 3 సంవత్సరాల నుంచి నేను బాగైన తర్వాత నేను అట్నే పనికి పోతున్నా. కరువు పని చేసుకుంటా మళ్ళీ ఊపర్ పనికి పోతా సార్. ఊపర్ పనికి పోతుంటే ఆటోలో ఒక రోజు నాకు రోజు అదే డైలీ ఆ పనికే పోతాను. ఆటోలో పోయిన ఒక రోజు వీళ్ళ నాయన, వీళ్ళ అమ్మ, వీళ్ళ చెల్లె
ఆటోలు నేను మా రోడ్డు మీద నిలబడి ఉంటే వీళ్ళ ఆటో వస్తుంది అటు నుంచి. వాళ్ళ ఆటో అని నాకు తెలియదు సార్. ఆటోలో వస్తుంటే ఆపిన నేను. ఆపేసరికి వాళ్ళు ఆపిరు, ఎక్కేసరికి ఎక్కడ పోవాలని అంటే నేను భువనగిరి పోవాలి. ఏం పని చేస్తావు అంటే నేను ఉప్పర పని చేస్తా. ఇక రోజు కనిపిస్తూ ఉంటావు, నీకు పెళ్లి కాలేదా అని చెప్పారు. అయితే నాకు పెళ్లి అయింది, విడాకులు ఇచ్చేసిన, నేను పోవట్లేదని వీళ్ళ అమ్మకు, వీళ్ళ చెల్లెకు, వీళ్ళ నాన్నతో చెప్పేసరికి అట్లా సంగతి, నా కొడుకు పెళ్లి కాలేదు, మరి నువ్వు చేసుకుంటావా అని అన్నారు. చెప్పగానే మా అమ్మకు వచ్చి నేను చెప్పిన సార్ సాయంత్రం వచ్చి, నాకు కూడా బాగలేక ఒక ఇంటికి ఇస్తే నేను కూడా బాగలేదు, ఇప్పుడు నేను కూడా చేసుకుంటానమ్మా అని మా అమ్మతోటి అన్నా. అయితే మా అన్న వాళ్ళకి తోలుకొని భువనగిరిలో పోయినా సార్, గుడికాడ, హనుమాన్ గుడికాడ పోతే నాకు పెళ్లి కాలేదు, నాకు పిల్లలు లేరు, ఎవరు లేరు, నీ బిడ్డకు బాగా చూసుకుంటా, నీ చెల్లెకి నేను చేసుకుంటా, నేను మంచి చాతుకుంటా, నాకు వండి పెట్టే వాళ్ళు లేరు, నాకు బట్టలు పిండే వాళ్ళు లేరు అని చెప్పిండు సార్. చెప్పగానే సరే అని మా అన్న వాళ్ళు ఒప్పుకున్నారు సార్. చేసుకున్నా సార్. చేసుకున్నాక పెళ్ళి వాళ్ళు ఇల్లు కూడా చూపించలేదు సార్. ఇప్పుడు రామంతపూర్లో వాళ్ళ చిన్నమ్మ బిడ్డ కాడ ఉంచారు సార్. 6 నెలలు ఇక్కడ సిటీలో దాపెట్టిరు. తర్వాత ఆమెకు తెలిసిపోయింది, మా అక్కకు తెలిసిపోయినాక ఆమె కేసు పెట్టింది బొమ్మల రామారావు. ఒక నిమిషం. ఇప్పుడు ఇతనికి ఆల్రెడీ పెళ్ళి సంగతి నీకు తెలియదా? తెలియదు సార్. పెళ్ళి అవ్వలేదని చెప్పాడు. అవును సార్. ఇప్పుడు వాళ్ళు చెప్పిన అబద్ధాలని తెలిసిపోయింది కదా. అవును సార్. వాళ్ళంతా ఫ్రాడ్ కేసు తెలిసిపోయింది కదా, చీటర్స్ అని. నువ్వు పోలీసులకి వెళ్ళి కేసు పెట్టావు, మరి పెట్టలేదు సార్. ఎందుకు పెట్టలా? ఎందుకు పెట్టలేదు అంటే నేను ఎందుకు పెట్టలా? నాకు తెలియక నేను పెట్టలేదు సార్. ఏం తెలియదు నీకు ఈ కేసు గురించి? అట్లా పంచాయతీలో నాకు తెలియదు సార్. నీ పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోతే విడాకులు వేయటం నీకు తెలుసు. విడాకులు పెద్దలు మోసం చేసినప్పుడు ఇతను మీద కేసు పెట్టి నువ్వు బయటకు వెళ్ళడం నీకు తెలియదా? అరెస్ట్ చేయడం తెలియదా? తెలియదు సార్. అంటే నువ్వు మోసం చేసావు. నీ కనుక ఇతనికి పెళ్ళయిందని తెలియకుండా నువ్వు చేసుకొని ఉండవు. ఏ కుటుంబంలో కూడా అమ్మ, నాన్న, చెల్లి, మొగుడు అందరూ అబద్ధాలు చెప్పరు. నువ్వు చెప్పుంటారు, ఈ అమ్మ లేదని ఉంటారు, విడాకులు ఇచ్చారని చెప్పుంటాడు నువ్వు చెప్పినట్టుగా తప్ప. అందరూ అబద్ధాలు చెప్పినప్పుడు నువ్వు ఎందుకు పోలీసుల్లో వీళ్ళని కేసు పెట్టి అరెస్ట్ చేయలేదు చెప్పు. నాకు తెలియక కేసు పెట్టలేదు. మరి ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? నా భవిష్యత్తు ఏం చేస్తాడు? నా కూతురు ఉంది సార్, నాకు ఇతను ఈ అమ్మాయి భార్య లక్ష్మి, ఈ అమ్మాయి భార్య, పిల్లలు ఉన్నారు వీళ్ళకి. నువ్వు భార్య కాదు కదా. భార్య ఉంటే నీ విడాకులకి సంబంధం లేదు. ఇక ఇతను వద్దంటే నువ్వు వెళ్ళిపోవాలా, ఈ అమ్మాయి వద్దంటే నువ్వు వెళ్ళిపోవాలా. మరి నువ్వేం చేయదలుచుకున్నావు? ఏం చేయాలంటే మీకు తెలిసి ఉంటుంది సార్. ఏం చేయమంటే ఎందుకని నువ్వు భార్య కానప్పుడు నువ్వేం చేయదలుచుకున్నావు? ఎందుకు దొంగసాటంగా ఎందుకు చేసుకోవాలి? పెళ్ళి ఉన్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు నాకు పెళ్లి కాలేదని ఎందుకు చేసుకోపోయాడు? నాకు ఎంత మోసం చేశాడు? అడుగు. ఎందుకు మీరు చెప్పాలి సార్. నేను ఏం అడుగుతాను సార్? ఎందుకు జీవితం పెళ్లి చేసుకున్నా, 2 పిల్లలు ఉన్నారు, నీ ఇష్టం ఉంటేనే రా. పోయి వాళ్ళ అమ్మ నాన్న ఒట్టు దీన్ని కూడా చెప్పారు. నాకు మేము ఇద్దరం ఒకటే ఉంటాము, నాకు చేసుకొచ్చిండు, నేను ఇక్కడ ఒక దగ్గర ఇడాకులు ఇచ్చిన ఇసిపెట్టి వచ్చిన ఇద్దరం ఉంటామని చెప్పింది టౌన్లో గిట. మాట చెప్పమంటావా? ఇప్పుడు నువ్వు ఒక్కడవే దొంగవా, వీళ్ళిద్దరు దొంగలా? ఇప్పుడు చూస్తుంటే నువ్వు పెద్ద ఫ్రాడ్ గాడ్ లాగా ఉన్నావు. నువ్వే పెద్ద మోసగాడివి. నీకు ఆడాలి తాగొచ్చి పెళ్ళాం కొడతావు. ఈ పుట్టింటికి వెళ్ళిపోయింది, ఈ అమ్మాయిని తోలుకొచ్చుకున్నావు, అబద్ధం చెప్పావు. నువ్వేం చెప్పావు? ఇది నాకు తెలిసింది. కానీ నువ్వేమంటున్నావంటే పెద్ద పుట్టింటికి వెళ్తుంది కాబట్టి నాతో సంసారం చేయాలి కదా, నాతో అన్నం పెట్టాలి కదా, నాతో కలిసి ఉండాలి కదా అని కొట్టి పంపించావు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయికి ఏం చెప్పావు? నాకు పెళ్ళయింది, నాకు 2 బిడ్డలు ఉన్నారు, నీకు ఇష్టమే చేసుకో, లేకపోతే లేదు అన్నావు. నీ మాట నేను నమ్ముతా. కానీ ఆ అమ్మాయి దొంగ ఒకసారి నమ్ముతా. ఇప్పుడు నీ మాటలు బట్టి ఈ అమ్మాయి కూడా దొంగేనా? అబద్ధం చెప్తుందా ఈ అమ్మాయి? ఆల్రెడీ చెప్పిన సార్. అబద్ధం ఆడుతున్నావు? కూతురు మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నా. నువ్వు ఏ గుడిలో పోయి నువ్వు ఈ మనం నిన్న కూడా ప్రమాణం చేస్తున్నావు. అవును సార్. ఇతను నాకు పెళ్లి అవలేదని చెప్పాడు. నాకు మోసం చేసి తీసుకెళ్ళారు సార్. మళ్ళీ వాళ్ళ ఇంటి పుట్టింటికి కూడా తీసుకెళ్ళలేదు సార్. రమంతపూర్లో కిరాయి కూడా తీసుకొని ఉంచారు. అడుగు వాళ్ళ కిరాయి తీసుకెళ్ళలే.
ఆమె కూడా కేసు పెడితే మొత్తం దేవులాడి కూడా నాన్న, నువ్వు నిజంగా నాకు పెళ్లి అయిందని చెప్తే మీ ఇంటికి తీసుకెళ్ళొచ్చు ఆడకి పెట్టావు. ఆడెందుకు పెట్టారు? వచ్చింది గోస. అది మోసం చేశారు కదా సార్, మోసం చేసి తీసుకెళ్లారు. వాడు మోసగాడు. మోసగాడు వాళ్ళ అమ్మ నాన్న కూడా మోసం చేసి మోసగాడే మోసం చేసి తీసుకెళ్ళాడు. నువ్వే చెప్పు ఇప్పుడు నీ రెండో పెళ్ళామే నువ్వు మోసగాడు. నేను పని చేసుకుంటా బతున్నా సార్, నేను పని చేసుకుంటా బతుంటే నా ఎంట నెల రోజులు వాళ్ళ అమ్మ నాన్న ఆటో కట్టుకొని తిరగడం అవసరం ఏముంది? అవును సార్, నీకు మోసం చేశాను. నువ్వు నా ఎమ్మడి వచ్చినావు, పిల్లలు బిడ్డని కన్నావు, నాతో మంచిగా ఉన్నావు. ఇప్పుడేమో నాకు బిడ్డ పుట్టిందని లేదని చెప్పకుండా నువ్వు ఎట్లా ఉన్నావు సార్ ఇన్ని రోజులు? పోలీస్ స్టేషన్ లో అప్పుడే కేసు పెట్టవచ్చు కదా నా మీద. అదే అడిగా, ఆమె తెలియదంట. ఈమె కేసు ఎందుకు పెట్టలేదు సార్? కేసు పెడితే 9 రోజుల తర్వాతనే వీళ్ళకు పోలీసులు కంప్లైంట్ ఇచ్చి పిలిపించిన సార్. పట్నంలో ఉన్నారు. 9 రోజుల తర్వాతనే తర్వాత వస్తే పోలీసులు అడిగిరు, ఇళ్ళకి అడిగిరు, ఎందుకు అమ్మాయి నీకు కావాలని ఎడకులు ఇచ్చి పెళ్లి చేసుకున్నాడా, ఈయన ఎట్లా పెళ్లి చేసుకున్నా అంటే ఈయన ఏమన్నాడు, నాకు రోడ్డు పంట దొరికింది సార్, దొరికితే నేను ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నా అన్నాడు. అనగా సరే మీ మాట ఏంట, ఆమెకి ఏమైనా ఇచ్చి 10 రోజులు ఉంచున్నా కదా, ఇవ్వండి టెంపరవరీ ఇడకులు ఇచ్చేస్తా, కాగితం రాస్తామా అంటే ఈయన ఏమేకి తీసుకుపోయి పోలీసు వదిలేమో కాగితం రాపించేస్తారు. కాగితం ఏమి రాసింది, ఉంటామమ్మా ఇప్పటి నుంచి ఉంటావా వెళ్ళిపోతావా అన్నారు. సరే సార్ నేను వెళ్ళిపోతా, నేను ఉండా, నాకేమో మోసం చేసి తీసుకొచ్చిండు ఆయన. ఇప్పుడు ఆమె పెద్ద భార్య వచ్చేసి ఆమె అప్పుడు నిజం చెప్పింది, ఇప్పుడు నిజం చెబుతుంది. ఆ లెక్క ప్రతి అమ్మాయి తప్పు కాదు. ఇప్పుడు అయితే ముగ్గురు దొంగ ఎవరంటే రవీంద్రే కాదు. లక్ష్మి, నిన్ను రవీంద్ర బాగా కొడతాడా? కొడతాడు సార్, తాగించడానికి ఆయన ఎట్లా కొడతాడు? తాగపోతే కొట్టడా? తాగపోతే మంచిగా ఉంటాడు, కానీ వాళ్ళ అమ్మనైనా మంచిగా ఉంటేనే మంచిగా ఉంటాడు సార్. తాగపోతే చాలా మంచోడు అని చెప్పింది. 100 తప్పు చేసిన నా భర్త నాకు మంచోడు కానీ అన్న భూమి మీద కానీ నీ ఇజ్జత్ తీయలేదు. లాస్ట్ నా ఇజ్జత్ నేను తీసినావు. నాకు టెన్షన్ మెంటల్ చేసింది సార్. ఇంగ్లీష్ మీడియం లో చదువుకుంటే స్కూల్లోకి వెళ్ళి ఒక్క నిమిషం ఇక్కడ ఈ అమ్మాయితో మాట్లాడతాను. మాట్లాడు సార్, నేను ఏమంటే నా బాధ నేను అంటున్నా సార్, మాట్లాడు. నీ బాధ అన్ని విన్నా అమ్మా. 100 రోజులు చేసిన నా బాధ పోదు. నువ్వు చెప్పిన మాట విందాం. నువ్వేం చెప్పావంటే దొంగోడు మోసం చేశాడు, వాళ్ళ చెల్లి మోసం చేసింది, వాళ్ళ అమ్మ నాన్న మోసం చేసి నాకు పెళ్లి చేశారు తప్ప నిజంగా పెళ్ళైన వాడైతే తెచ్చినా చేసుకునేదాన్ని కాదు అన్నారు. ఇప్పుడు భార్య ఉంది, 2 బిడ్డలు ఉన్నారు. ఇక లైఫ్ లాంగ్ ఇతని దగ్గర రాను అని చెప్పి వెళ్ళిపోతావా? ఇంకేమైనా నువ్వు డిమాండ్ చేయదలుచుకున్నావా? డిమాండ్ చేయదలుచుకుంటా సార్. ఏం డిమాండ్ చేయదలుచుకున్నావు? ఏం డిమాండ్ అంటే పాప ఉంది, నా పరిస్థితి నాకు తీసుకుపోయాడు, నాకు మళ్ళీ నాకు పాప పుట్టిందని వదిలేసి పోయిండు. నాకు వద్దు ఇంకా రావద్దు అని 12 గంటల రాత్రి కొట్టి పంపించండు. కిరోసిన పోసి చంపుతా. ఇప్పుడు పాప పుట్టింది కదా. అబద్ధం సార్, ఇద్దరం అడుగు సార్. మాట్లాడద్దు కాసేపు ఉండు అమ్మా. ఇప్పుడు ఎట్లాగైనా ఇప్పుడు పాప కన్నది కదా, పాప కన్నితే ఇప్పుడు పోదు అని అమ్మ నాన్న వీళ్ళు మొత్తం మాట్లాడుకొని లైట్లు మొత్తం బంద్ చేసుకుంటా నేను పాప తీసుకుని పాలు ఇస్తూ ఉంటే ఈమె పాప కన్నది పోదు, దీనికి చంపాలి కిరోసిన పోసి అని వీళ్ళు మాట్లాడుకుంటారు సార్. వీళ్ళ అమ్మ నాన్న వీళ్ళు మాట్లాడుకుంటే ఆమె లేదు సార్, ఆమె అసలు లేదు. నువ్వు ఇష్టపడి చేసుకున్న ఒక భార్య నిన్నేముందంటే నేను ఆడబిడ్డతో ఉన్నానని చెప్పి నువ్వు మెమ్మ మీనా చెల్లి మీటింగ్ వేసుకొని ఇది ఆడబిడ్డ కంది కలది, ఇది దీన్ని చంపేద్దాం అనుకున్నారా? కాదు సార్. మరి ఆమె అబద్ధం మాటనే తప్పు. అది దేవుని సాక్షి ఊర్లో సర్పంచ్ వాళ్ళు కూడా చెప్తారు సార్. వాళ్ళ ఇంటికి పోయి నేను తెల్లారి రాత్రి పోయి 12 గంటల రాత్రి వాళ్ళ ఇంట్లో పోయి పడుకోనికి పోతే మా ఇంట్లో పడుకుంటే మళ్ళీ మాకు నేర్పిస్తారని అంటారు వాళ్ళు. నువ్వు వెళ్ళిపోయి మీ అమ్మ వాళ్ళ ఇంటికి లేకుంటే మీ వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించుకో, మా ఇంట్లో రావద్దు. సీరియస్ మ్యాటర్ సార్. ఈ మాట నువ్వు పోలీసులు చెప్పావు? మరి చెప్పాను, పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చాను, కంప్లైంట్ ఇచ్చాను సార్, కేసు కూడా పెట్టాను సార్. అన్ని అబద్ధం సార్. కేసు పెట్టాను సార్. ఈమె ఉంటలేదని ఈమె తెచ్చిన సార్.
ఈమె హుషారుతోటి ఒక పిల్ల కన్నది, ఇది మంచిది నాకు ఇప్పుడు సుఖం దొరికిందని ఇక నువ్వు ఏడుచుకో సమ్కో, ఆమె ఈడ్చి పెడితే విడాకులు ఇస్తే వస్తా, అస్సలు ఎవరు నేను ఆ రాను మాట అని చెప్పలేదు. ఈ చదువుకొని పోతుంటే ఈమె ఇంట్లో ఈమె నేను ఇద్దరం చేపట్టుకుని గుంజుకున్నాం. ఎందుకు పోతావే ఉండు అని అంటే నేను ఉండను అని వెళ్ళిపోయింది. డౌట్ ఒకసారి అడుగు, నువ్వు అమ్మాయి ఉంది, నీ పెళ్ళని చంపన్నాయి లేక విడాకులే ఉందా? చంపు లేకపోతే విడాకులు ఇచ్చేయ్. విడాకులు లేకపోతే చంపు లేకపోతే విడాకులు అప్పుడు వస్తా. నీకు తెలుసా? నాకు ఆ మాట తెలియదు సార్. అట్లనే ఇప్పుడు తెలీదా? తెలియదు సార్. అట్లనే కూడా కొట్టిండు ఒకసారి, చెప్పిండు తాగొచ్చినాక ఇక తాగినాక ఏం తెలియదేమో, ఇగో నా చిన్న భార్య అంటుంది నీకు చంపేయి లేకపోతే నీకు ఇడాకులు ఇస్తేనే మా చిన్న భార్య వస్తూ ఉంటుంది, లేకపోతే నీకు చంపేస్తా లేకపోతే ఇడాకులు కానీ ఇక ప్రాణంతో ఉంచుండు సార్. కొట్టిండు మస్తు కొట్టిండు, ప్రాణంతో ఉంచుండు. కానీ అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే నువ్వు చెప్పిన అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. అవును సార్. మొత్తం ఏడు నీ లైఫ్ అంతా అబద్ధమే చెప్తున్నాడు. అమ్మా నాకు పెద్ద కన్ఫ్యూజ్గా ఉంది, మీ ముగ్గురులో ఎవరు మంచోళ్ళు తెలియదు ఇట్లప్పుడు నాకు. ఎట్లా చేస్తారు సార్? చాలా చాలా చూశాను కానీ అవును సార్, ఎవరో ఒకళ్ళు మంచోళ్ళు అయి ఉంటారు అనుకున్నాను. అవును సార్. ఇప్పుడు ముగ్గురులో ఎవరు మంచోళ్ళు తెలియట్లా, ఎవరు మంచి మంచిదానిలాగా ఉన్నావు. నా దయ వల్ల నా జీవితం ఎట్లా నాశనం చేసిరో నా మనసు పూర్తిగా జీవితానికి తెలుసు, దేవునికి తెలుసు సార్, నాకు తెలియదు. మాట్లాడుతున్నప్పుడు నిదానంగా ఆలోచించి ఒకసారి చెప్పు, కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించు. నువ్వు ఎదురు చూడు ఇట్లా కళ్ళు మూసుకో, ఆలోచిస్తా ఉండి చెప్తాను నేను, నా మాట వింటా ఉండు. వింటా సార్. ఇప్పుడు ఇవన్నీ చూడంగా నీ మొగుడు మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని చెప్పి నాకు అనిపిస్తుంది. నిన్ను కొట్టడం నిజమే అని నాకు నమ్ముతున్నాను నేను. ఇప్పుడు నీకు ఇలాంటి మొగుడు అవసరమా కాదా? ఈ మొగుడు నీకు అవసరమైతే ఏం చేయాలి? ఈ మొగుడు నీకు వద్దనుకుంటే ఏం చేయాలి? ఒక్క నిమిషం ఆలోచించుకొని ఇప్పుడు కళ్ళు తెరువు చెప్తా, ఎప్పుడు కళ్ళు తెరవాలో అప్పుడు ఆలోచించు నువ్వు. తెలియదు సార్, మొగడు అవసరం ఉన్నా కానీ తాగి వచ్చి కొడతారు, మళ్ళీ అదే తీసుకుపోతాడు, తీసుకుపోయినాక మళ్ళీ నాకు కేసు పెట్టినావు అల్ల పెట్టినావు, మళ్ళీ కొడతాడు, మళ్ళీ తిడతారు సార్, మళ్ళీ అదే కొట్టి తిడితే మళ్ళీ ఏడికి వెళ్ళాలి సార్, నేను ఎట్లా పోవాలి? ఇప్పుడు నా బతుకేందో, నా ఇద్దరు పిల్లలు ఉంచుకొని నాకేమి ఇస్తాడో నాకు ఇచ్చేయాలి సార్, నా దారి తీసుకుని నేను బతుకుతా సార్. నాకు పెళ్లి చేసుకున్నాడు కదా సార్, నాకు తెలియకుండా నాకు కాకుండా పెళ్లి చేసుకున్నాడు కదా. నీకు నువ్వు ఇచ్చిన డబ్బులు నీ బిడ్డలు నీకు కావాలా? నా కొడుకు నా నీకే వస్తారు, నాకు డబ్బులు కావాలి. చూడొచ్చు. నీ పిల్లలు ఎంత వయసు? కొడుకు 10 సంవత్సరాలు ఉంటాడు సార్, బిడ్డ ఏమో 9 ఉంటుంది సార్. అంతే నాయనా. నన్ను తీసుకోబెట్టైనా గట్టిగా ఉంటే ఎవరైనా పోతారు సార్. ఆగు, నువ్వు ఈ అమ్మాయిని వద్దనుకున్న తర్వాతే నువ్వు ఆ అమ్మాయిని చూసుకున్నావు. ఈ అమ్మాయి ఏమిందంటే వద్దండి నేను పెద్ద పుట్టింటికి వెళ్తానని, వస్తాను తాగి వచ్చి కొట్టి ఆ పిల్ల ఉంది కొట్టి, ఇవన్నీ నేను దెబ్బలు పడలేను ఈ వయసులో. నా ఆరోగ్యం నా బిడ్డలు నాకు ఇచ్చేసి నా డబ్బులు నాకు ఇవ్వండి, అసలు విడాకులు ఇచ్చేస్తా అంటుంది, ఈ జోలికే పోను ఏమన్నా చేసుకొని అంటుంది. నువ్వేమంటావు? నా ధన ఏం లేదు సార్, నేను కూలీ చేసుకుని బతికేటువంటి మనిషి, నేను విడాకులు ఇవ్వలేను. కాదు, ఆ అమ్మాయి డబ్బులు అమ్మాయికి ఇచ్చేయాలిగా, ఇచ్చింది నువ్వేనా 60,000 50,000 ఇచ్చిరాలు, మరి అమ్మాయి 50 అమ్మాయికి ఇవ్వాలిగా. 50,000 ఇవ్వాలి, మళ్ళీ పిల్లలకి ఇచ్చారు. అదే ఆమె పిల్లలు ఆమెకి ఎవరికి ఇస్తావు? నేనేమనుకుంటున్నానంటే ఆ అమ్మాయి ఏం చెప్పింది, నువ్వు దొంగోడని చెబుతుంది, నువ్వు మంచోడు కాదని చెబుతుంది. ఈ అమ్మాయి ఇంకో మాట కూడా ఏముంది, నన్ను బాగా చూసుకుంటే నేను ఎందుకు సార్ బయటకు వెళ్తాను, నేను వెళ్ళను, నన్ను కొట్టకుండా బాగా చూసుకుంటానంటే నేను ఉంటా, అది కూడా ఉంది. నువ్వు ఏం డబ్బులు ఇవ్వలేదు, నా బిడ్డలు కావాలి, నువ్వు కావాలి, నేనేమన్ను అంటే మరి ఆ అమ్మాయికి సెటిల్ చేసి పంపిస్తావా? ఇద్దరంటే ఇదే నీకు ఇదిగో చేతికి ప్రకృతి హాస్పిటల్ నుంచి వచ్చావా? గవర్నమెంట్ హాస్పిటల్. అసలు ఇద్దరు వద్దు సార్, నాకు టార్చర్ ఎక్కువైపోయింది, ఇద్దరికి నేను పంపించేస్తా, నేను ఒక్కడనే బతికేస్తాను సార్, ఈ జన్మకి ఈ తప్పు చేసిన సార్లు ఇక తప్పు చేయను, ఒక్కడనే బ్రహ్మచారిలాగా బతికేస్తా మళ్ళా అంటావా? నాకు ఇప్పుడు ఇద్దరు కావాలి సార్, నాకు చేసుకున్నా ఇద్దరు కావాలి. వాళ్ళ మసాజ్ చేయడానికి ఒక అమ్మాయి మసాజ్ చేయడానికి, ఒక అమ్మాయి కొట్టారికా? అవును, ఒక వాడికి దానికి ఒక కొట్టడానికి ఎలా కొట్టదండి. మళ్ళీ మంచిగా అమ్మాయి కుళ్ళగా డ్రెస్ ఉండి తండలో నిలబడి మంచిగా చెప్తాడు, మళ్ళీ పోషన్ పోతే వాళ్ళు పోలీసు స్టేషన్లో పోతురు, నాకేంది, నేనేం చేయాలి సార్? ఉంచుకుంటా సార్, మంచిగానే ఉంచుకుంటా సార్, దా అని పోలీసులో కూడా ఇద్దరికి చేతి పెట్టుకుని మరి అట్లే ఈడ ఎట్లా వేసిండో ఆడ కూడా అట్లనే తీసుకోవద్దు. 10 మందిలో ఇద్దరికి మంచిగా చూసుకున్నా కానీ తొలకపోయే భర్త ఎట్లా ఉండాలి, మంచిగా తీసుకుపోయి ఇంట్లో మంచిగా
కూలి చేసుకొని నా చేసుకొని బతకని ఆడదిరికి మంచిగా మంచిగా చూడాలి. అదే ఒక తీరుగా రీతి ఉంటుంది సార్. కావాలా బిడ్డ డబ్బులు మనసు పూర్తిగానే చెప్తున్నా సార్. ఉంచుకుంటే ఆయన మంచిగా ఉంటే అసలు ఆడది బయట ఇంట్లో నుంచి బయట వెళ్ళేది. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా ఇగో కోపం వచ్చినప్పుడు కొడతావు. కోపం వచ్చినప్పుడు ఉంది కదా ఉంది సార్. సరే చూడండి అయితే. అవును సార్. ఈ డబ్బులు బిడ్డ. అవును సార్. ఇదే మాట్లాడుకుని ఉంటావు మళ్ళీ మారుతావా? ఎందుకు సార్? నా బిడ్డలు కావాలని నాకు డబ్బులు కావాలి. నా 2 పిల్లలు నాకు కావాలి సార్. ఆయన నోరుతోటి నా పిల్లలు నా పెళ్ళం నాకు కావాలి, నేను ఎంచుకుంటా, నేను మంచిది చెడ్డది నేను అన్నింటికి నేను చూసుకుంటా కానీ అంటుండా సార్? నేను ఒకటైనా కానీ అంటుండా సార్? నేను ఇద్దరు కావాలంటే ఇద్దరికి పోయి ఏం చేస్తావు? మళ్ళీ మోసం చేస్తావా? పోయి మళ్ళీ నా కాడికే ఇచ్చారు. నేను ఎల్లుగా అంటాడు సార్. మళ్ళీ ఎవరికి పోయి చెప్పాలి సార్ మేము?